హాయ్ అండి. ఇప్పుడు బిస్కెట్స్‌ని బయట షాప్స్‌లో కొనే పని లేకుండా ఈజీగా ఇంట్లోనే ఇలా చేసేసుకోవచ్చు. బయట నుంచి క్రిస్పీగా, లోపల నుంచి గుల్లగా చాలా బావుంటాయి. దీనికోసం ముందుగా ఒక కప్పు ఉప్మా రవ్వని తీసేసుకొని ఫైన్ పౌడర్‌గా చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మైదా, అలాగే అరకప్పు చక్కెర పౌడర్‌నయితే తీసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఉప్పు, పావు టీ స్పూన్ వంట సోడా వేసేసుకొని 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ మొత్తం పిండికి మంచిగా పట్టేటట్టు ఇలా రబ్ చేసుకుంటూ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా పాలను యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా అయితే కలిపేసుకోవాలి. ఇలా చపాతీ ముద్దలాగా ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ సహాయంతో కొంచెం కొంచెం పిండిని తీసేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా రౌండ్ బాల్ లాగా చేసేసుకొని బిస్కెట్స్ని ఒత్తేసుకోవాలి. ఇదే విధంగా మిగతా బిస్కెట్స్ అన్నిటిని కూడా ఒత్తేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పెట్టేసుకోండి. లో ఫ్లేమ్లో మాత్రమే ఈ బిస్కెట్స్ని అయితే వేయించేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత వాటంతట అవే బిస్కెట్స్ పైకి వచ్చేసిన తర్వాత సెకండ్ సైడ్కి కూడా ఫ్లిప్ చేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే ఇంకేముంది, మన హోమ్ మేడ్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి.